నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా లింకేజ్ రోడ్ల నిర్మాణానికి తగు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. న్యాయవాది పట్ల అనైతికంగా ప్రవర్తించిన కర్నూలు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలి. బార్ అసోసియేషన్ న్యాయవాదుల నిరసన. పూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా ముగిసిన శ్రీ మహాసుదర్శన హోమం. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లతో పాటు లింకేజ్ రోడ్ల నిర్మాణానికి తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ నూతనంగా నిర్మాణం చేపట్టే రోడ్లకు శంకుస్థాపన చేసిన సందర్భంగా అన్నారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామం వద్ద కుంచూరు వెళ్లే రోడ్డు సెంటర్ లో సోమవారం మంత్రి నాదెళ్ల మనోహర్ 5.30 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తెనాలి నుండి నేలపాడు గ్రామం వరకు 4 కిలోమీటర్లు, నేలపాడు నుండి సిరిపురం గ్రామం వరకు 1.800 కిలోమీటర్లు, ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో నిర్మించిన మొత్తం 5.30 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను 6,30,00,000 రూపాయల నిధులతో పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటు గ్రామాలను కలుపుతూ నిర్మించే లింకేజీ రోడ్ల నిర్మాణ వివరాలు వెల్లడించారు. మంత్రి నాదెళ్ల మనోహర్ వెంట కొల్లిపర మండల అధికారులు, తెనాలి మండల అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం ప్రభుత్వంలో ఒక బాధ్యతగా మనం వ్యవహరిస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ఇందులో ఎక్కడ కూడా మన కూటమి ప్రభుత్వం పొరపాటు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, మన బిడ్డలకు ఉపాధి కల్పించాలంటే దానికి అన్నిటికన్నా ముఖ్యం మన రహదారులు బాగుండాలి. వాళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళకి రహదారులు ఉంటేనే కదా వాళ్ళు కూడా వచ్చేది మన ప్రాంతానికి. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నాం, పోర్టుల నిర్మాణం చేస్తున్నాం, వాటికి అనుసంధానంగా రోడ్ల నిర్మాణం కూడా చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చినాక కేవలం గుంటలు పోడ్చడానికి 1,200 కోట్ల రూపాయలు మనం వెచ్చించాం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కార్యక్రమం అయింది. మళ్ళీ అనుకోకుండా మనకు కూడా అధిక వర్షాలు వచ్చినాయి, మళ్ళీ డ్యామేజ్ అనే రోడ్లు. కాబట్టి ఈ వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా మనం ఈ రోడ్లు టేకప్ చేసి పూర్తి చేద్దామని నేను మన అధికారులందరికీ వచ్చి చెప్పాను. వాళ్ళు కూడా పాపం చాలా కృషి చేశారు. మనకి విజయవాడ నుంచి మనకు వచ్చే రహదారి మంగళగిరి దగ్గర నుంచి తెనాలి, తెనాలి నుంచి మనకి నారాకోడూరు నుంచి బాపట్ల వరకు దాదాపు 800 కోట్ల రూపాయలతోటి 4 లేని రహదారి ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేశారు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అది కూడా టేకప్ చేయబోతున్న వర్క్ త్వరలోనే. సో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తెనాలికి ఒక అద్భుతమైన అవకాశం మనకు ఉంది. ఎందుకంటే మన అమరావతికి దగ్గరలో ఉన్నాం, మన రాజధాని అమరావతి. కాబట్టి అమరావతి ప్రాంతంలో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంతిమంగా మన ప్రజలకు ఉపయోగించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి. గ్రామస్తులు, రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను కోరుతున్నాను. ఎందుకంటే అద్భుతంగా మీరు అందరూ కూడా కష్టపడి పండిస్తూ ఉంటారు. మీకు కూడా కనీస మద్దతు ధర రావాలి, లారీలు రావాలి, ట్రాక్టర్లు రావాలి. ఇతర ప్రాంతాల నుంచి దళారులు వచ్చి మన దగ్గర కొనుక్కునేటప్పుడు లేదా వ్యాపారవేత్తలు కొనుక్కునేటప్పుడు మీరు ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి కూడా ఇక్కడ రావడానికి అవకాశం కల్పించాలంటే గుంటూరు హనుమాన్పాలెం రోడ్ అయితేనే కదా ఇక్కడికి వచ్చేది. ఇదివరకు ఎట్లా ఉండేది గుంటూరు హనుమాన్పాలెం రోడ్డు మీ అందరికీ తెలుసు. నందివెలి నుంచి అసలు ఈ పక్క రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఆ రోడ్డు నిర్మాణం కూడా చేసాం. దానికి ఇంకా మరమ్మతులు చేయాలి, అది కూడా పూర్తి చేసుకుంటాం. ఇక్కడ మనకి కొల్లిపర మండలంలో మనకి ఈ రోడ్ అత్తోట నుంచి దందులూరు రోడ్డు వరకు మనం 3,30,00,000. తర్వాత మున్నంగి గ్రామం నుంచి ఈమనికి పోయే రోడ్, అది కూడా ప్రధానమైన రోడ్. ఎందుకంటే చాలా మంది ఆ ప్రాంతంలో వరదాపురం మున్నంగి నుంచి వాళ్ళ అటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈమనికి వెళ్లే రోడ్డుకి 3 కోట్ల రూపాయలు, 4 కిలోమీటర్ల వరకు ఆ రోడ్డు, అది కూడా మనం పూర్తి చేయబోతున్నాం. సిరిపురం నుంచి శివలూరు వరకు అది కూడా 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. శివలూరు నుంచి హనుమాన్పాలెంకి అది కూడా 4,90,00,000 రూపాయలు అంచనాలైనాయి. అంటే ఏ విధంగా మన నిధులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా తీసుకొస్తున్నాం నేను వివరిస్తాను. గుడివారి పాలెం నుంచి దంతులూరుకి ఆ రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. సో ఈ విధంగా పూర్తిగా ఈ 10 వర్కులకి 25,70,00,000 రూపాయలు మంజూరు చేయడమే కాకుండా కాంట్రాక్టర్లు కూడా మనం ఐడెంటిఫై చేశాం. ఈ రోడ్ కాంట్రాక్టర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరగా వర్క్ పూర్తి అయ్యేటట్టు మీరు జాప్యం కూడా చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం శంకుస్థాపన చేశామో మరుసటి రోజు నుంచి పనులు ప్రారంభం అవ్వాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదో కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకోబాకండి. ఖచ్చితంగా పని మొదలు అవ్వాలి, 60 రోజుల్లో పూర్తి అవ్వాలి. త్వరలో ఈ యొక్క 34 కిలోమీటర్ల రోడ్డుని 25.7 కోట్ల రూపాయలతో వచ్చే 4-5 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అప్పుడు ఇంకా మనకు మంచి రోడ్లు ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. మనకు ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్లు బాగలేని దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, కొంత యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో ముందు మనకు 5 నెలల తర్వాత ఇంకా బాగా రోడ్లన్నీ బాగా అయ్యి మనకు సౌకర్యంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను.
ఇదే కాకుండా లాస్ట్ మన గత ఆర్థిక సంవత్సరంలో మనకు గుంటూరు హనుమాన్ పాలెం రోడ్లో కూడా జాకిర్ హుస్సేన్ నగర్ నుంచి ఆపేట వరకు దాదాపు ఒక 3.5 కిలోమీటరు 330 లక్షల రూపాయలతో మనం చేపట్టి అభివృద్ధి చేయడం జరిగింది. అందుకుంటూ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రజలు గుంటూరు వెళ్ళాలంటే. ఇప్పుడు అది చాలా మటుకు మన గుంటూరు హనుమాన్ పాలెం రోడ్డు కూడా గుంటలు లేని రోడ్డుగా మనం తయారు చేయడం జరిగింది. అదే కాకుండా తెనాలి నారాకోట రోడ్డు అంగలకుదురు నుంచి సాయంత్రం జాగల 3 వరకు 4.5 కిలోమీటర్ల రోడ్ని 300 లక్షల రూపాయలతో అభివృద్ధి పరిస్థితి జరిగింది. ఇది కాకుండా మన నియోజకవర్గం కాకపోయినా దేవేంద్రపాడు నుంచి మనకు నందివెలుగు సెంటర్ వరకు మన నియోజకవర్గం కాకపోయినా ఎందుకంటే తెనాలి ప్రజలు కానీ ఇట్లా మన హనుమాన్ పాలెం రోడ్లు ఉండేవాళ్ళు కానీ విజయవాడ వెళ్ళాలన్నా మంగళగిరి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దాని ప్రత్యేక శ్రద్ధ వహించి మా అందరికీ మార్గదర్శనం చేసి దాన్ని శాంక్షన్ చేయించి పూర్తి చేసేందుకు చాలా కృషి చేశారు. కాంట్రాక్టర్ కూడా చాలా సార్లు పిలిపించి గట్టిగా మంగళించడం వల్లే మనం అంత త్వరగా పూర్తి చేయగలిగాం తెనాలి మంగళగిరి రోడ్డు కూడా. రాజ్యాంగంలో చట్టానికి న్యాయానికి ఉన్న ప్రాముఖ్యతను విస్మరించి న్యాయవాది పట్ల కర్నూలు 4వ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విక్రమసింహ విచక్షణారహితంగా వ్యవహరించడాన్ని తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు తీవ్రంగా నిరసించారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు భవనంలో సముదాయం ప్రధాన ద్వారం వద్ద బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేదాల ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయవాదులపైన పోలీసు శాఖలో కొందరు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణకరంగా ఉంటుందని అన్నారు. తాజాగా కర్నూలు పట్టణంలోని 4వ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విక్రమసింహ స్టేషన్ కు బాధితుడి తరపున వచ్చిన న్యాయవాది ఎం పవన్ కుమార్ పట్ల అనైతికంగా వ్యవహరించిన తీరును వివరించారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాల్సి ఉందన్నారు. సీనియర్ న్యాయవాదులు మీడియా ముఖంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ న్యాయవాదిపై జరిగిన దాడి విషయంలో తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్లో 4వ నంబర్ పోలీస్ స్టేషన్లో విక్రమసింహ అనే ఒక సిఐ ఎం పవన్ కుమార్ అనే ఒక అడ్వకేట్ని అతని ఛాంబర్లోకి వెళ్ళి కేసు గురించి మాట్లాడుతుంటే సిఐ మీరు ఈ లాయర్లు ఇచ్చేసి మీరు క్లయింట్ల కోసం వస్తున్నారు, మీరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, మాకు వచ్చే డబ్బుల్ని మీరు ఆపుతున్నారు, అదిగాక మీరు యాంటిసిపేటర్లు వేస్తున్నారు, మీరు అసలు అడ్వకేట్స్ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి కావాలని దురుద్దేశంతో అతని అధికార బలంతో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు అతనుకున్న పవర్స్ మొత్తం కూడా ఉపయోగించేసి ఆ అడ్వకేట్ని నిర్బంధించి తను ఇష్టం వచ్చిన కొట్టి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి అతన్ని అగౌరవపరిచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఎస్పీ గారికి హైకోర్టు వారికి కూడా తెలియపరిచారు. ఈ రోజున ఈ న్యాయవాదిగా జరిగిన అన్యాయం రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయి. పోలీసు వారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మర్చిపోయారు. మేము ఈ రోజు వరకు కూడా అడ్వకేట్స్ వాళ్ళని కోర్టుకు వచ్చినా కానీ పోలీసు వారిని ఎంతో గౌరవంగా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కానీ అడ్వకేట్స్ విషయంలో వాళ్ళు చాలా దౌర్భాగ్యంగా చాలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ రోజున ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మా యొక్క ఫెడరేషన్ వాళ్ళ పిలుపు మేరకు మరియు మా జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు మేమంతా కూడా ఆ న్యాయవాదికి న్యాయం జరగాలి. ఎవరైతే విక్రమసింహ అనే ఒక సిఐ అతనిపై దాష్టికం చేసే వ్యక్తి ఎవరున్నారో అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కల్పించండి. ఎవరైతే విచక్షణారహితంగా దాడి చేశాడో ఆ పవన్ కుమార్కి న్యాయం జరగాల, అతను హెచ్ఆర్సీ నుండి కూడా అతనికి న్యాయం జరగాలి. న్యాయం కొరకు ఫైట్ చేయటం అనేది అడ్వకేట్ విధుల్లో ఒక భాగం. మరి పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేసు. పవన్ కుమార్ గారి యొక్క క్లయింట్కి అన్యాయం జరిగితే దాని మీదట మాట్లాడదామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి మా అడ్వకేట్ గారి మీద దుర్భాషలాడి ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి విక్రమసింహ అనేటువంటి సిఐ చేసింది చట్ట వ్యతిరేక కార్యక్రమం. మరి పోలీస్ స్టేషన్ అంటే ఎవరి సొంతం కాదు, ప్రజల కొరకు అది పబ్లిక్గా ఏర్పాటు చేసినటువంటి అది పోలీస్ స్టేషను. ప్రజల రక్షణ కొరకు రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి అది ఒక ప్రభుత్వ విభాగాల్లో అది ఒక భాగం. మరి అటువంటి పోలీస్ స్టేషన్కి తన క్లయింట్కి న్యాయం చేయమని వెళ్ళినటువంటి అడ్వకేట్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దుర్భాషలాడటం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య. దాని మీదట మేమంతా కూడా మా అసోసియేషన్స్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున మేము మా యొక్క విధుల్ని బహిష్కరిస్తూ ఉన్నాం. న్యాయవాది వృత్తి క్లయింట్లను రక్షించుకోవటమే లక్ష్యం కాబట్టి
పోలీస్ స్టేషన్ దగ్గర కానీ వేరే ఇతర ప్రదేశాల్లో కానీ మా యొక్క అండదండలు అన్యాయం జరిగిన వాడి పక్షాన మాట్లాడడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మరి అటువంటి పక్షంలో న్యాయవాదులకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకోవాల్సిన కర్మ మరి ఈ రోజున ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి మరి న్యాయవాదులు ఎందుకు వస్తారు? మరి పేద ప్రజలు కానీ కక్షిదారులు కానీ లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయానికి పోలీసులకి మధ్య సంవాదం జరిగినప్పుడు మరి వాళ్ళకి అండగా ఉంటామని పిలుస్తారు తప్ప న్యాయవాదులకి పోలీసులకి వ్యతిరేకం కాదు, మేము విరోధులం కాదు. కాబట్టి అటువంటి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కూడా పోలీసు వ్యవస్థ కూడా సరైన ఇన్స్ట్రక్షన్స్ మా పట్ల సరైన ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఇమీడియట్గా తయారు చేసి అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి పార్టీలకు ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అనుమానితంగా ఉన్న ఒక ముద్దాయి గురించి స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఫోటో స్టేషన్లో ఉన్న సిఐ గారు విక్రమ్ సింహ సార్ ముందు వెళ్ళి కూర్చొని మాట్లాడేటప్పుడు సిఐ గారు ఆ ముద్దాయికి సంబంధించి ఆధారాల గురించి అడిగిన దానికి ఏదన్నా ఉంటే లంచం ఇచ్చే విధంగా ఏదన్నా ఉంటే మాట్లాడండి, లేదంటే మీరు ఎందుకు వస్తారు స్టేషన్కి, కోర్టులో చూసుకోపోండి అన్నట్టు మాట్లాడారు. మాట్లాడితే సార్ ముద్దాయి తప్పు చేసింటే ముద్దాయి మీద కేసు పెట్టండి, మేము కోర్టులో చూసుకుంటాము అంటే వీడు ఎవడు ఎక్కువ మాట్లాడుతున్నాను చెప్పండి నీకు కేకలేస్తూ నువ్వు ఎవడు రానికి స్టేషన్కి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందు వచ్చి కూర్చొని మాట్లాడతావు, నీ వల్ల నాకు ₹1 లాభం లేదు, నిన్నే ఇక్కడే నిన్ను చంపి పాడేస్తా, ఏం చేసుకుంటావు చేసుకో అంటే సార్ నేను అడ్వకేట్స్ ఈ విధంగా మాట్లాడుతాను నాతో అడ్వకేట్స్ అని అంటే ఇలా వచ్చా నా కొడుకు నువ్వేందా అడ్వకేట్ నువ్వు ఇంతకి అని తిడుతూ ఉంటే సార్ సర్లేదు సార్ కోర్టులో చూసుకుంటాను లేదు సార్ రిమాండ్ చేసుకోండి చెప్పి లేచి వస్తూ ఉంటే షర్టు పట్టుకొని ఈడ్చుకొని లోపలికి ముఖానికి వేసి పిడిగుద్దులు గుద్దుతూ ఆయన ఒక సిఐ కాబట్టి రక్త చుక్క రాకుండా గాయం కనిపించకుండా కొట్టిన దెబ్బలకి నాకు ఇదంతా మెడ మొత్తం వాసిపోయి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మాట్లాడడానికి కూడా చాలా టైం తీసుకొని ఇంజక్షన్ వేయించుకొని చేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నా. డబ్బులు రావు మీ నుంచి, ఏమీ రావు, ముద్దాయిలు తీసుకోపోతారు మా దగ్గర నుంచి, మీరు కేసులు తీసుకొని వేలు ఫీజులు తీసుకుంటారు, మాకేమీ రావు అని చెప్పండి సార్. కేవలం లంచం అన్న మాట కోసం ఇది ఒక అడ్వకేట్కి జరిగిందా లేకపోతే అడ్వకేట్ సమాజానికి జరిగిందా ఒక్కసారి గుర్తించండి. నాకు జరిగిన అన్యాయానికి దయచేసి సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న మరొక అడ్వకేట్ నాలాగే అడ్వకేట్ ఒక్కొక్కదే పోతారు. ఒక్కరు పోయినప్పుడు పోలీసులు చేసిన అన్యాయానికి ప్రశ్నించకపోతే నాలాగే ఏమీ కాకుండా భయభ్రాంతులకు గురై ఉండాల్సి వస్తుంది. నాకు ఇప్పుడు కూడా ప్రాణహాని ఉంది, ఆయన నన్ను ఏమన్నా చేస్తారేమో భయం ఉంది. నాకు ఏమన్నా కానీ నా పిల్లలకు కానీ ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత కోటం సిఐ విక్రమ్ సింహ గారు, ఆ పక్కన ఉన్న క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ మురళి గారే వహిస్తారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో శ్రీ వివేకానంద శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మహాసుదర్శన హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష తులసి దళార్చనను వైఖానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్ష దివ్యక్షేత్రం నిర్మించినట్టు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతోందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 5వ పర్యాయ ముగింపు సందర్భంగా శ్రీ మహాసుదర్శన హోమంలో 3వ రోజైన సోమవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం భాగంగా వైఖానస పండితులు మేడు శ్రీనివాసమూర్తి భూదాన విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమం ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ విద్యా కమిటీ చైర్మన్ కోట బద్రీనాథ్ గుప్తా, సేవాదార కమిటీ చైర్మన్ కోట లీలా సత్యనారాయణ గుప్తా, ప్రోగ్రామ్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఉప్పుల వరదరాజులు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజెటి వెంకటేష్, గోరి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, మద్దు హరీష్, గార్లపాటి అశోక్, కోట రవిశంకర్, సంకీర్తన బృందం సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన దేవుడి దగ్గరికి వెళ్ళి వెండి ఇస్తామను, బంగారం ఇస్తామను ఇట్లా మొక్కుకుంటూ ఉంటాం. ఈ మొక్కులన్నీ కూడా తీసుకుంటుంటాం. కానీ ఏదైనా సరే మనం ఒక ప్రామాణికాన్ని తీసుకోవాలి. ఒక దానం చేస్తే దాని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటనేది పురాణహితంగా శాస్త్రోక్తంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కానీ ఏదో మనకు తోచింది 10 మందిని పోగు చేయాలనేటువంటి ఆలోచనతో మనం ఎప్పుడు చేయకూడదు. అది ప్రస్ఫుటంగా మీ అందరి ముందు ఉంచాలనేటువంటిది నా ఉద్దేశం. మనకు అనేక రకాల పురాణాలు ఉన్నాయి. విష్ణు ధర్మోత్తర పురాణము అనేటువంటి ఒక పురాణం ఉన్నది. విష్ణు ధర్మోత్తర పురాణము, దీంట్లో 3వ ఖండము ఉన్నది. దాంట్లో 341వ అధ్యాయంలో ఈ దేవాలయాల నిర్మాణం గురించి, దేవాలయానికి సంబంధించినటువంటి దానాల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. చాలా రకాల దానాలని మనం చేస్తూ ఉంటాం. దేవాలయం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంది.
ఒక పుణ్యప్రదమైనటువంటి ఒక వ్యవస్థ, ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అది. ఇప్పటి వరకు కూడా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగానే ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది, ఒక దీక్షతో జరుగుతుంది. కంకణ బద్దులై కొంతమంది భక్తులు అలాగే ఈ సభ్యులందరూ కూడా కలిసి ఒక యూనిట్, అంటే ఒక వ్యవస్థగా ఒక రూపొందారు. ఈ వ్యవస్థ ద్వారానే ఈ ఆలయ నిర్మాణ వ్యవస్థను కూడా మనం ముందుంచడానికి వాళ్ళు ఉద్యుక్తులై శ్రమిస్తున్నారు. ఇది సంకల్ప సిద్ధి కోసం చేసేటువంటి వైష్ణవ సాంప్రదాయంలో అత్యున్నతమైనది హోమం ఏదంటే మహాసుదర్శన హోమం. ఈ మహాసుదర్శన హోమం త్రయాన్నిక దీక్షతో ఇప్పటి వరకు అనేక పర్యాయాలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనామను సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 7వ పర్యాయము ఈ ఏడుకొండల స్వామికి నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఈ కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థల ప్రాంగణంలో వారి యొక్క ప్రోత్సాహంతో మనం ఏర్పాటు చేసుకుంటాం. విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చేపట్టినటువంటి ఈ నారాయణ అష్టాక్ష దివ్యక్షేత్రానికి తొలి అడుగుగా మాకు మధ్యల చలంబాబు గారు మాకు ప్రోత్సాహాన్ని అందజేశారు. వారికి చెందినటువంటి 300 గజాల స్థలాన్ని ఈ నారాయణ అష్టాక్ష దివ్యక్షేత్రం కోసం మనకి భూదాన విరాళం చేశారు. వారికి మనందరి తరఫున ఒక్కసారి కరతాళతో అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము ఈ రోజున ఈ యొక్క ప్రాంగణానికి ముందుగా ఉన్నటువంటి 300 గజాల స్థలాన్ని వేదికగా చేసుకుని దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 21,000 అడుగుల్ని మనం సేకరించడానికి భగవద్ ఆజ్ఞతో సంకల్పం చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కరిని కూడా అడుగుకి భూదానం ఎక్కించి ఎన్ని గజాలైనా సరే మన భూదానం సేకరించడానికి మనం నాంది పలకడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి ట్రస్ట్ చేపట్టినటువంటి భూదాన విరాళంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అందరి తరపున, మా ట్రస్ట్ సభ్యులందరి తరపున మీ అందరికీ అభ్యర్థన చేస్తున్నాం అన్నమాట. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వారి న్యాయమైన కోరికల సాధనకు నిరవధిక నిరాదీక్షకు సిద్ధమై విజయవాడ తెనాలి రహదారిలో భారీ వినాయకుడి విగ్రహం సెంటర్లో దీక్ష చేపట్టారు. సోమవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం సమీపంలో వినాయకుడి విగ్రహం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. వారి న్యాయమైన కోరికల్లో ప్రధానంగా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, ఖాళీ పోస్టు భర్తీ చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో అందుకు అనుగుణంగా నిధులు కేటాయించారన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొలిపరి బాబు ప్రసాద్ రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటకు పాలన యంత్రాంగంతో సత్సంబంధం కలిగి ఉండాలని, అప్పుడే ప్రభుత్వ పథకాల అమలు సక్రమంగా ఉంటుందని, పరిపాలన సజావుగా సాగుతుందని అన్నారు. ప్రభుత్వంకి ఉద్యోగులకు అంతరం ఏర్పడితే పాలన కుట్టుబడుతుందని చెప్పారు. ఐసీడీఎస్ పథకం అత్యంత కీలమైందని, ఆ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీలు సమస్యల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, వారి కనీస అవసరాలు కూడా గుర్తించడం లేదని, ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయటకు అంచెల వారీ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ గతంలో తాము సమ్మె చేసినప్పుడు మా కోరికలు న్యాయమైనవని, సమంజసం చెప్పిన మాట మర్చిపోవడం జరిగిందని, వేతనాలు పెంచుట, ప్రమోషన్లు, సెంటర్ల నిర్వాహకులకు తగినంత సరిపోను నిధులు కేటాయించాలని కోరుతూ ఈ దీక్షలు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ నాయకులు షేక్ హుసేన్ వలి, తెనాలి ప్రాజెక్ట్ అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి విజయలక్ష్మి, ఎలిజబెత్ రాణి, శివపార్వతి, నందకుమారి, వై సామ్రాజ్యం, సూర్యకుమారి, ప్రమీల, రాజకుమారి, పుష్ప, రజని, శాంతికుమారి, రత్నకుమారి, సుధావణి, పేరమ్మ, హైమవతి, నాగమల్లేశ్వరి, వాణి, వెంకటమ్మ, ప్రమీల కుమారి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు బడ్జెట్లో కానీ ఎటువంటి కేటాయింపు ఇవ్వకుండా అంగన్వాడీకి మొండి చేయి చూపిస్తుంది. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజులు చారిత్రాత్మక సమ్మె జరిపాము. ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడు ఏదైతే ఉన్న కూటమి ప్రభుత్వం ఉందో అప్పుడు మా టెంట్ల వద్దకు కానీ మా దగ్గర కానీ వచ్చి మేము వచ్చిన తర్వాత మీకు ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, ఎటువంటి ఇబ్బంది కలిగించము, మీకోసం మేము సరైన ప్రణాళికని చేస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అటువంటిది ఏమీ లేకుండా ఎటువంటి బడ్జెట్ను కూడా కేటాయించకుండా చూస్తుంది. ఇది చాలా అన్యాయం అండి. మేము మా కోసం అంటే పిల్లల కోసం, అంగన్వాడీ పిల్లల కోసం ఎంతో శ్రమపడే వాళ్ళమి. అట్లా చేసే వాళ్ళ కోసం కొంతైనా కేటాయింపు అనేది ఉండాలి. ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం ఒక కుటుంబం బ్రతకాలంటే మినిమం సుప్రీంకోర్టు తీర్పుగా ఉంది 26,000 అటువంటిది ఇప్పుడు ఉన్న శాలరీతో ఒక కుటుంబం బ్రతకాలంటే చాలా కష్టం. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో కనీస వేతనం 26,000 అనేది మాకు ఆ 26,000 అంగన్వాడీలకి కేటాయించాలనేది, అట్లాగే బడ్జెట్లో మాకు గాను మా ఐసీడీఎస్ గాను కొంత బడ్జెట్ను కేటాయించాలనేది ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ముందుగా ఈ 23 నుంచి 27 వరకు కూడా రిలే దీక్షలు చేయడానికి కోసం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయించిన నిర్ణయం ప్రకారము 23, 24 తేదీల్లో ప్రాజెక్టుల స్థాయిలోను, అలాగే 25 నుంచి 27 వరకు జిల్లా స్థాయిలోను ఈ రిలే దీక్షలు జరుగుతాయి.
ఇదే విధంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభం చేస్తున్నాము. దీన్ని కొనసాగింపుగా మార్చి 2వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టదలిచాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మా దయ ఉంచి మాకు కనీస వేతనం ఇప్పించాలనేది మా ప్రార్థన. గత 4 రోజులుగా శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అనుసరిస్తున్న తీరు సభా గౌరవాన్ని మంట కలిపే తీరులో ఉందని సభాపతి వారిపై తగు చర్యలు తీసుకుని సభా గౌరవాన్ని కాపాడాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాంప్రసాద్ కోరారు. సోమవారం శాసనమండలి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల తీరుపై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాంప్రసాద్ తమదైన శైలిలో స్పందించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రయోజనాల అమలు తీరుపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. పథకం అమలు విషయంలో తమ సందేహాలను వివరిస్తూ అందరికీ ఈ పథకం వర్తించాలనే భావన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సభా సమయంలో పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న తీరును ఖండించారు. గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సభ్యులు అనుసరిస్తున్న తీరును ప్రశ్నించారు. వారిపై సభాపతి తగు చర్యలు తీసుకోవాలని సభా గౌరవాన్ని పెంచాలని కోరారు. ఎందుకంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలోని దాదాపు 1,63,00,000 మంది లబ్ధి పొందే విధంగా ఒక హైబ్రిడ్ మోడల్లో ఈ పథకాన్ని అమలు చేయడం అనేది చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈ పథకాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ కి కేటాయించబడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో భాగమైనటువంటి జీవో నెంబర్ 122 ప్రకారం గతంలో ఏదైతే మరి ఈ ఆరోగ్య సేవ కింద దాదాపు ప్యాకేజెస్ ప్రకటించి వారికి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చినటువంటి సంఘటన పునస్కరించుకొని మరి ఆ రకంగా కాకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వర్తించేలాగా దాదాపు 1,63,00,000 కుటుంబాలకి ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. సభా కార్యక్రమాన్ని ఈ రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభా మర్యాద మంట కలిపిన వారు అవుతాం అధ్యక్ష. ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది అధ్యక్ష. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. విద్యా సంవత్సరమంతా శ్రమించిన విద్యార్థులకు పరీక్షల సమయం మొదలైంది. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు జూనియర్ ఇంటర్ పరీక్షలు సోమవారం నుండి మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10.57 లక్షల మంది విద్యార్థులు 1537 సెంటర్ల ద్వారా పరీక్షలకు సిద్ధమయ్యారు. పట్నంలో పలు జూనియర్ కళాశాల వద్ద ఉదయం 8 గంటల నుండి పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి పేరెంట్స్ తో సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు ప్రవేశించాల్సి ఉండగా పరీక్షా కేంద్రాల వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పట్టణంలో మొత్తం 11 సెంటర్ల ద్వారా జూనియర్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ జూనియర్ కళాశాల మినహా మిగిలిన 10 పరీక్షా సెంటర్లు ప్రైవేట్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల 2 సెంటర్లు, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల 2 సెంటర్లు, వైష్ణవి జూనియర్ కళాశాల, నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల, జేఎంజే కళాశాల, నారాయణ జూనియర్ కళాశాల, శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల, శ్రీ మహితా జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ పరీక్షల క్రమంలో విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ద్వారా కేటాయించిన సెంటర్లో పరీక్ష హాలు వేదికే ప్రయత్నంలో ఉరుకులు పరుగుల వ్యవహారం కనిపించింది. ఇన్విజిలేటర్లు విద్యార్థులకు వారి వద్దగా సహకరించారు. లాస్ట్ అమ్మా 5807 రూమ్ నెంబర్ సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 9 ఇక్కడ పెట్టుకెళ్ళు 59. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యత క్రమంలో డివిజన్ రెవెన్యూ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ కు 12 అర్జీలు వచ్చాయి.
స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ అధికారి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి అర్జీదారుల్ని అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖల డివిజన్ అధికారులు పాల్గొన్న గ్రీవెన్స్ కు మొత్తం 12 అర్జీలు వచ్చినట్లు సమాచారం. వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 4, పురపాలక సంఘానికి 3, పోలీస్ శాఖకు 2, పంచాయతీరాజ్ శాఖకు 1, వైద్య రంగానికి 1, SGVSW విభాగానికి 1 అర్జీ మొత్తం 12 అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ లో ఎంపీడీఓ అత్తోట దీప్తి, వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సమాజంలో శాంతి నిర్మాణం, సంఘర్షణ నివారణ అంశాల్లో రోటరీ ఇంటర్నేషనల్ తమ ప్రధాన లక్ష్యాలు ఒకటిగా చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ఘర్షణల మూల కారణాలను పరిష్కరించడానికి సేవలు అందిస్తోందని రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ వివరించారు. సోమవారం స్థానిక మారిస్పేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ నందు మానవ శాంతి చిహ్నం ఆకృతిని స్కూల్ విద్యార్థి ప్రదర్శించి ప్రపంచ శాంతి కోసం తమ వంతు పాత్రను నిర్వహించారు. శాంతి నిర్మాణం, సంఘర్షణ నివారణలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ పీస్ ఫెలోషిప్లు, శాంతి కేంద్రాల ద్వారా విద్యను, స్థానిక ప్రాజెక్టుల ద్వారా సామరస్యాన్ని పెంపొందిస్తూ పేదరికం, వివక్ష, వనరుల అసమానతలను తొలగించడం ద్వారా సుస్థిర శాంతి కృషి చేస్తోందని, వనరుల పంపిణీలో లోపాలు వంటి ఘర్షణలకు దారితీసే పరిస్థితులను తగ్గించడానికి రోటరీ సభ్యులు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి సరోజబాబు మాట్లాడుతూ శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం కాదని, అది సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్యకరమైన పర్యావరణం, కమ్యూనిటీల మధ్య సద్భావం పెంపొందించడమని రోటరీ నమ్ముతున్నట్లు వివరించారు. తొలుత చెంచు రామానాయుడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మానవ శాంతి చిహ్నం ఆకృతిని, పీస్ అనే శాంతి పదం, భంగిమలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డ్రాయింగ్ మాస్టర్ బెల్లంకొండ వెంకట ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం 221వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రోటరీని పురస్కరించుకొని పాఠశాల హెచ్ఎం కరీముల్లా, ఇన్ఛార్జ్ హెచ్ఎం రుద్ర సంపూర్ణుల సహకారంతో రోటరీ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. పీస్ బిల్డింగ్ అండ్ కాంప్లెక్స్ ప్రివెన్షన్ మంత్లో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మొదలైన రోటరీ క్లబ్ ఈ రోజుకి 120 సంవత్సరాలు పూర్తి చేసుకుని 121వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజంలో మానవతా దృక్పథంతో సమాజ సేవను దృష్టిలో ఉంచుకొని సేవలు చేస్తూ వచ్చింది. పోలియో రహిత సమాజం నుండి స్వచ్ఛమైన నీరు అందించే వరకు కూడా రోటరీ అనేక కార్యక్రమాల్లో ముందంజలో ఉంది. అలాగే పాఠశాలలకు వచ్చేసరికి మౌలిక వసతుల కల్పన, అంటే బళ్ళల్లో కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, ల్యాబొరేటరీ కానివ్వండి, ఇటువంటి వస్తువులు ఏది అవసరం వచ్చినా కానీ రోటరీ సమకూర్చింది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బాలికలకి సైకిల్ ఇచ్చే దాంట్లో కూడా ముందంజలోనే ఉంది. చెంచురామయ్య నాయుడు మున్సిపల్ హై స్కూల్లో పీస్ బిల్డింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్ అనేటువంటి సబ్జెక్టు మీద మానవ శాంతి చిహ్నం, అలాగే పీస్ అనే అక్షరాలతోటి విద్యార్థులతోటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ పీస్ బిల్డింగ్ అనేటువంటి సింబల్ని విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించారు. అలాగే పీస్ అనే అక్షరాలను కూడా వారు చక్కగా ప్రదర్శించారు. అలాగే ఈరోజు పీస్ మీద డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. అందులో కూడా విద్యార్థులు పాల్గొని వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మాకు ఈ కార్యక్రమానికి ఇక్కడ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సహకరించినటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే ఉపాధ్యాయులకు, ప్రత్యేకించి వెంకట్ గారికి రోటరీ క్లబ్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోటరీ క్లబ్ అనేది 1905 సంవత్సరంలో పాల్ హారిస్ అనే ఒక అడ్వకేట్, 4 మిత్రులతో కలిపి ఒక చిన్న క్లబ్గా ఏర్పాటు చేసిన ఈ క్లబ్బు ఈ 120 సంవత్సరాలు నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈనాడు 1.9 మిలియన్ సభ్యులు ఈ క్లబ్లో ఉన్నారంటే ఈ రోటరీ ద్వారా ఎన్ని సేవలు జరుగుతున్నాయి, దీంట్లోకి సేవ చేయాలనే తలంపుతో ఎంతమంది వస్తున్నారు అనేది తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మనకి పెద్ద భూతంగా వస్తుంది క్యాన్సర్.
అటువంటి క్యాన్సర్ను కూడా నిర్మూలన చేయడానికి కంకణం కట్టింది ఈ రోటరీ. అందులో భాగంగా స్కూల్లో చదువుకునే 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు చదువుకునే పిల్లలకి హెచ్పి వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. మన ఈ దరిదాపులో ఉన్న క్లబ్బుల్లో 10,000 మంది పిల్లలకి వేయటం జరిగింది. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు 50,000 మంది పిల్లలకి ఇప్పుడు వ్యాక్సిన్ వేయటానికి అక్కడ చర్యలు చేపట్టారు. 2 రోజుల్లో అక్కడ వ్యాక్సిన్ కూడా వేస్తారు. అటువంటి ఈ రోటరీ ఇవాళకి 120 సంవత్సరాలు పూర్తి చేసుకుని 121వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా రోటరీ తరఫున ఈ రోటరీలో ఉన్న సభ్యులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ తమ శాఖ పరంగా చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. సోమవారం సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన కొనసాగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ తన సుదీర్ఘ ప్రసంగంలో శాఖాపరంగా తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రతి నెల రేషన్ కార్డుదారులకు 29,796 రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న రేషన్ పంపిణీ, స్మార్ట్ కార్డు పంపిణీ, ఖరీఫ్ వరి సాగులో రైతు నుండి ధాన్యం కొనుగోలు ద్వారా తీసుకొచ్చిన మార్పుల గురించి వివరించారు. అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహార భద్రత పైన, రైతు సంక్షేమం పైన, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎనలేని ప్రాధాన్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఒక అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్లే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 29,796 దుకాణాల ద్వారా, ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా ప్రతి నెల రాష్ట్ర ప్రజలకి మాకు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేసే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 1,48,00,000 మందికి రైస్ కార్డులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారు 4,35,00,000 మంది జనాభాకి ప్రతి నెల మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అనేక కార్యక్రమాలు అందిస్తున్నాం. వాటిలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి కొత్తగా మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. ఆ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతి వినియోగదారుడికి ఏటీఎం సైజ్ కార్డు అందించడమే కాకుండా అందులో ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు, వారి చిరునామా, ఈ వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ ఉన్నందుకు ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడు వీరు ఎంతవరకు రేషన్ తీసుకున్నారు, ఏ షాప్లో తీసుకున్నారు అనే విషయం మేమందరం కూడా దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు కన్నా ముందే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 65 సంవత్సరాలు దాటిన వారికి సుమారు 16,38,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఇంటింటికే మేము సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు ఎండియు వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ ఎండియు వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్లి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక టార్గెట్గా ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా ఈ రోజు వరకు 45,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 7,47,940 మంది రైతుల దగ్గర నుంచి మేము సేకరించాం అధ్యక్ష. సుమారు 10,810 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు వెచ్చిస్తే అందులో నిజంగా చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం ఏంటంటే 8 గంటల లోపు మా రైతాంగానికి 5,833 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం అధ్యక్ష. న్యాయవాది భాస్కరరావును బార్ కౌన్సిల్ నుండి తొలగించాలని, అట్రాసిటీ కేసు నమోదైన న్యాయవాదిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు డిమాండ్ చేశారు.
స్థానిక ఐతానగర్ పేటలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాట్లాడుతూ న్యాయవాది గొడవర్తి భాస్కరరావు ప్యాడిసన్ పేటకు చెందిన పినపాటి శ్యామ్ నానారావు శారద వృద్ధ దంపతులకు చెందిన స్థిరాస్తి కోర్టు వివాదంలో వృద్ధ దంపతుల పక్షాన కేసు నడుపుతున్న భాస్కరరావు ప్లేట్ ఫిరాయించి ప్రతినిధులకు డిగ్రీ ఇప్పించాడని, ఈ విషయం వృద్ధ దంపతులు తెనాలి బార్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారని, అప్పటి నుండి కక్ష పెంచుకున్న లాయర్ భాస్కరరావు వృద్ధులపై ఉద్దేశపూర్వకంగా భౌతిక దాడి చేసి కులం పేరుతో దూషించగా తమ ఆధునిలో ట్విట్టర్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైనందున పోలీసు ఉన్నతాధికారులు బాధితులని సమాచారం రికార్డు చేసినట్లు నాగరాజు మీడియాకు తెలిపారు. బాధితులకు లాయర్ వల్ల ప్రాణహాని ఉందని తక్షణం అరెస్ట్ చేయాలన్నారు. తెనాలి పట్టణానికి సంబంధించినటువంటి పినపాటి శారద అనే వ్యక్తి ఆస్తి వివాదాల్లో ఎంతో నలిగిపోయి ఒక లాయర్ని కోర్టుకి సంబంధించిన లాయర్ని అప్రోచ్ అయితే లాయరు గడవర్తి భాస్కరరావు అనే వ్యక్తి వాళ్ళకి తెలియకుండానే ఆస్తి విషయాల్లో డిగ్రీ చేయించేసేసి ఆస్తి విషయంలోకి వెళ్ళి ఏందో ఇట్లా జరిగిందని చెప్పేసి అతను లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆవిడని వాళ్ళ భర్తని మీరు మా ఇళ్లలో పనులు చేయాలా, ఇల్లు ఉడవండి, దుడ్లు కడగండి, అంటులు తోవాలండి, బట్టలు ఉతకాలి అని చెప్పేసి మాట్లాడితే అది 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలోళ్ళు ఆ పని చేయలేని పరిస్థితిలో వాళ్ళు మేము ఈ పని చేయలేమయ్యా అని అన్నందుకు వాళ్ళపై దుర్భాషలు మాట్లాడి దాని నిమిత్తం బార్ అసోసియేషన్లో మాట్లాడి జరిగిన విషయాన్ని బార్ అసోసియేషన్లో తెలియపరిస్తే అక్కడి నుంచి వీళ్ళు బార్ అసోసియేషన్లో ఉంటే వాళ్ళ భార్య ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ భార్య ఇంటి దగ్గరకు ఉన్న సమయాన్ని చూసుకొని గడవర్తి భాస్కరరావు అనే వ్యక్తి ఇంటికి వచ్చేసి ఆవిడ్ని కింద పడేసి జుట్టు పట్టుకొని కొట్టి గొంతి నుసిమి గోడకేసి పొడిచి చాలా దుర్భాషలు మాట్లాడటం జరిగింది. కనుక మా అయితే డిమాండ్స్ ఈ సమాజానికి అతను ఒక అడ్వకేట్గా ఉన్నందున బాధిత కుటుంబం వెళ్ళి మా గోలు వినిపించుకుంటే మా గోలు ఇదే అని చెప్పేసి, మా పరిస్థితి అయ్యా, మా బాధ ఇదే అని చెప్పేసి మాట్లాడితే అతను నోటికి వచ్చినట్టు మాట్లాడి కులాహంకారంతో కులం దోషించి మాట్లాడినందుకు అతను బార్ అసోసియేషన్లో కూడా అతన్ని ఇమ్మీడియట్గా తొలగించాలని చెప్పేసి, మెంబర్ ఆఫ్ తొలగించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున ఉసుపాటి బ్రహ్మమాది గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. కొట్టి నా గోడకేసి గొంతు పట్టుకొని నులిమి నన్ను దుష్భాషలు ఆడి మీరు ఏం చేసుకుంటారు, ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అంటూ మీ కేసు పెట్టినా ఈ కేసును నేను పార్టీని కేసు అని చెప్పుకుంటూ అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేపిస్తాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి పోండి అని అంటూ ఆయన మమ్మల్ని దుష్భాషలు ఆడుతూ వెళ్ళిపోయారయ్యా. ఇది జరిగింది. ఆ ప్రొఫెషన్ కూడా మర్చి దానికి మాయను మచ్చ తెచ్చే విధంగా తెనాలి పట్టణంలో ప్రవర్తిస్తాన్ని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్థల వివాదం ఉంటే అది న్యాయస్థానం తెలుసుకోవాల్సిన సందర్భం, అది కోర్టులో తేలుతుంది. కానీ ఈ స్థల వివాదాన్ని బ్యాక్గ్రౌండ్గా చేసుకొని దొమ్మిగా రౌడీజం చేసి అండలేని వారిపైన, ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళపైన అమానవీయంగా వాళ్ళని చూస్తున్న జాలేస్తూ ఉంది. సమాజంలో ప్రతి మనిషికి జీవించే హక్కిస్తూ ఉంది రాజ్యాంగం. కానీ ఒంటరిగా జీవిస్తున్న ఈ మహిళపైన, దంపతులపైన దాడి చేసి బాధ్యతారహితంగా ప్రవర్తించిన భాస్కర్రావుని వెంటనే బార్ కౌన్సిల్ని సస్పెండ్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కులవివక్ష ప్రదర్శించి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించాడో ఇతని పైన అట్రాసిటీ కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. డిఎస్పీ గారు సైట్ విజిట్ చేశారు. వెంటనే ఈ ముద్దాయిని కస్టడీలో తీసుకోవాలా, ఈ భాస్కర్ అనుకునే కోటరీ మొత్తాన్ని కూడా గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వివాహం చేసుకోవటం అంటేనే ఒక యజ్ఞాన్ని నిర్వహించినట్లని, అలాంటి బ్రహ్మముడి యజ్ఞాన్ని వ్యాపార లావాదేవీలతో ముడిపెట్టడం ఏమాత్రం సమంజసం కాదని శ్రీ ఆంజనేయం ధ్యానయోగం వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ వేదవాసు వివాహ వేడుక నందు అనుగ్రహ భాషణ చేశారు. తెనాలి అమరావతి చెంచుపేట చావాస్ కళ్యాణ మండపంలో సోమవారం యోగా సభ్యుడి కుమార్ వివాహ వేడుకల్లో యోగాచార్య కిషోర్ గురూజీ వారి శిష్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ భారతీయ సనాతన వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని వివరించారు. పెళ్లంటే ఆర్థిక వ్యాపారం కాదని, మోక్షం పొందేందుకు, ప్రారంభ కర్మం తొలగించుకునేందుకు దేవుడిచ్చిన అవకాశం అని తెలిపారు. క్షీణిస్తున్న హిందూ వ్యవస్థను బలోపేతం చేయడానికి కిషోర్ గురూజీ చేపట్టిన బ్రహ్మముడి పాణిగ్రహణ వాగ్దాన యజ్ఞమని వరుడు తండ్రి పమిడి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రి ఇటువంటి ఆదర్శ వివాహాలు తమ సంతానానికి జరపాలని, అతిథులకు అరిటాకు సహపంక్తి భోజనంతో సత్సంగం ఏర్పాటు చేయాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని కిషోర్ గురూజీ తెలిపారు. ఈ కార్యక్రమం తాడికొండ శ్రీనివాసరావు, కోమలాదేవి, నాగరాజు, ముంతా శ్రీనివాసరావు, బైసాని సూర్యనారాయణ, వేమాశివ, చింతలూరి నాగేశ్వరరావు, తల్లం సుబ్బారావు, మధు, భూలక్ష్మి,
రాంబాబు, షేక్ ఇస్మాయిల్ అన్ని శాఖల నుండి సుమారు 80 మంది యోగా సాధకులు హాజరై వధువులచే బ్రహ్మముడి పాణిగ్రహణ వాగ్దాన యజ్ఞం నిర్వహించారు. ఇటీవల లిటిల్ స్టెప్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన టైక్వాండో టోర్నమెంట్ పోటీలందు తెనాలి పట్టణానికి చెందిన హరియంస్కా డ్యాన్స్ అండ్ టైక్వాండో అకాడమీ విద్యార్థులు తమదైన ప్రతిభను కనపరిచి పలు పథకాలను కైవసం చేసుకున్నారు. గుంటూరు విద్యానగర్లోని లిటిల్ స్టెప్ ఇంటర్నేషనల్ పాఠశాల నిర్వహించిన ఈ పోటీల్లో ఛాంపియన్స్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో యూత్ టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రోత్సాహంతో నిర్వహించారు. ఈ పోటీల్లో హరియంస్కా డ్యాన్స్ అండ్ టైక్వాండో విద్యార్థులు అద్భుత ప్రతిభను కనపరిచి మొత్తం 5 బంగారు పథకాలను, 5 వెండి పథకాలను, 5 కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు. అదేవిధంగా చిన్న మాస్టర్ సెక్షన్లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొని 10 బంగారు పథకాలను, 11 వెండి పథకాలను, 9 కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు. వీరిలో శ్రావణి, సాత్విక్ ఉత్తమ ప్రదర్శన అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా పోటీ నిర్వాహకులు చిన్నా మాస్టర్ను సన్మానించి అభినందించారు. అనంతరం చిన్నా మాస్టర్ మాట్లాడుతూ ప్రస్తుత తరంలో టైక్వాండో వంటి క్రీడలు విద్యార్థులకు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందింపజేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కట్టా శ్రీనివాసరావు, నిర్వాహకులు, తల్లిదండ్రులు విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ చిన్నా మాస్టర్ను మరియు విద్యార్థులను అభినందించారు. విద్యతోనే సమాజంలో గౌరవం పెరుగుతున్న విషయం ప్రతి ఒక్కరు గమనించి ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులతో పాటు దాతలు అందించే చేయూత సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమురళి పేర్కొన్నారు. మండల కేంద్రం అమర్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమర్తలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి సూర్యకాంతం అంబ జ్ఞాపకార్థం కుమారుడు విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు ఆర్థిక సహకారంతో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షా పరికరాలు సోమవారం అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, దాంతో గ్రామానికి, పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని విద్యార్థులు గమనించాలన్నారు. గతంలో ఇలాంటి సౌకర్యాలు లేవని, ప్రస్తుతం ప్రభుత్వం విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల శ్రేయస్ కోరి అన్ని వసతులు కల్పించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కరరావు, కొడాలి కోటేశ్వరరావు, పచ్చల సుధాకర్, ఉపాధ్యాయులు మాజెటి వెంకటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈ రోజు మీకు ప్యాడ్ ఇవ్వడానికి కూడా కొత్తపల్లి సూర్యకాంతం అమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం మీకు ఇంటర్నేషనల్ ప్యాడ్ ఇచ్చేసాం. ఇలా 2 పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ప్లస్ ప్యాడ్ మీ ఇష్ట దైవం దగ్గర పెట్టుకుని కొద్దిసేపు దేవుడు దండం పెట్టుకుని చక్కగా చదవండి. ఆయన ఏం చేయడు, మీ ప్రయత్నం ఇక్కడ కొనసాగుతూ ఉంటే ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరిపైనా అడిగారు. మరి భాస్కర గారు, వాళ్ళ సతీమణి, అట్లాగే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి, వాళ్ళ కుటుంబమే మరి దేవాలయాలకు కానీ ఇటువంటి కార్యక్రమాలకు కానీ సహాయ సహకారాలు అందిస్తుంటారు. కాబట్టి నేను చేసే కార్యక్రమాలన్నింటికి ఇటువంటి దాతలు ఉండటం వల్లే నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఈరోజు మనకు ముఖ్య అతిథి మరి మురళీ గారు, మరి వారు కూడా ఇక్కడే చదువుకున్నాడు, అమెరికా గారు. మరి పోయినసారి 2 సంవత్సరాల నాడు కూడా మురళీ గారు వచ్చారు. కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోవాలని, మరి మీరు ఇట్లా చేయాలని ఆశిస్తూ చేస్తారని, బాగా చదువుకుంటారని, మంచి ఉద్యోగం చేస్తారని, ఉద్యోగం చేసి మీ అమ్మా నాన్నకి అట్లాగే ఉపాధ్యాయులు కూడా మంచి పేరు చేస్తారని చక్కగా చదువుకోండి అమ్మా. మా అప్పుడు ఈ అవకాశాలు లేవు. నేను ఒకసారి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంటే నా పెన్ను బాడీ ఇరిగిపోయింది. దానివల్ల నాకు 15 మినిట్స్ టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో పెన్ను వచ్చి అంతా చేసేవాడు. మీకు ఈ అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. చక్కగా చదువుకోండి అమ్మా. మీకు మంచి స్టాఫ్ ఉన్నారు. నాకు మా ఇంటి పక్కనే బొబ్బా టీచర్ గారు, మా ఇంటి పక్కన ఆవిడ డెడికేషన్ చూస్తుంటే మై గాడ్ అసలు అన్బెలీవబుల్గా ఉందమ్మా. మీరు చక్కగా చదువుకోండి. చదువు అంటే మిమ్మల్ని మీరు చాలా సక్సెస్ అవుతారు. డబ్బులు కాదు కావాల్సింది, చదువు 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 అమ్మా. బాగా చదువుకోండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా లింకేజ్ రోడ్ల నిర్మాణానికి తగు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్.
న్యాయవాది పట్ల అనైతికంగా ప్రవర్తించిన కర్నూలు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలి. బార్ అసోసియేషన్ న్యాయవాదుల నిరసన. పూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా ముగిసిన శ్రీ మహాసుదర్శన హోమం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.